సముద్రంలో ఉంటుంది వేల్, కోర్టులో ఇస్తారు బెయిల్, కాంగ్రెస్ పాలనను మెట్రో రైల్ ఫెయిల్. 15,000 crores అప్పు డెప్ట్. కాంగ్రెస్ అహంకారంకి బలైన లార్సెన్ అండ్ టర్బో అని చెప్పి మాట్లాడుతుంది. కాంగ్రెస్ రెస్పాన్స్ ఏమనుండే, మా దారిల కన్నరా లేకపోతే నీ రహదారిల కన్నా వెళ్ళిపో అని చెప్పి ఎల్ఎన్టీకి కులయాం దమ్కి ఇచ్చి, మన పీపీపీ ఏదైతే డ్రీమ్ ఉండదు మెట్రో ఫేజ్ 2ది బ్రాడ్ డే లైట్లా దాన్ని మర్డర్ అయిపోయింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రేపు పని చేయగలుగుతాయా, పని చేస్తాయా? ఇట్లాంటి వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లా పోతుంది? ఇంత పెద్ద ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు అనే ఇంకిత జ్ఞానం కాంగ్రెస్కు ఉన్నదా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. ఏదైతే వెనకటి ప్రభుత్వం 20,000 కోట్ల అసెట్స్ క్రియేట్ చేసినామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుందో, ఇవాళ ఆ 20,000 కోట్ల అసెట్స్ 15,000 కోట్ల డెప్ట్ లాగా అప్పులాగా మారిపోయింది రాతో రాత్రి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. సో ఇలా భాగ్యనగరంలో ఏదైతే 163 కిలోమీటర్ల నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దానికి బ్రేక్స్ పడ్డాయి. ఇది కాంగ్రెస్ పొలిటికల్ వెండేటా కాదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్వెస్టర్లు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ఈ హరాస్మెంట్ మేము తట్టుకోలేము, ఇది ఎగ్జిక్యూషన్ పాలసీ కాదు, ఇది ఒక ఎక్స్టార్షన్ పాలసీ అని చెప్పి చెప్పుకుంటున్నారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నవ్వెందుకు వస్తుంది గిరీష్ అని అంటే, సముద్రంలో ఉంటుంది వేల్, కోర్టులో ఇస్తారు బెయిల్, కాంగ్రెస్ పాలనను మెట్రో రైల్ ఫెయిల్. కాంగ్రెస్ వెల్కమ్ టు కాంగ్రెస్ డెవలప్మెంటల్ జంక్షన్. ఏమైందిరా నాయన అని అంటే, మెట్రో రైల్ వస్తుంది, మనకు టైం సేవ్ చేస్తుంది, మన అసెట్ క్రియేషన్ చేస్తుంది అని చెప్పి మనం చెక్కబోధన చేస్తూ ఉన్నాము. మన రేవంత్ అన్న సర్కార్ ఏం తీసుకొచ్చిందని అంటే, 15,000 కోట్ల అప్పు డే తెల్లారిందా అని చెప్పి చెప్పేసింది. కట్ చేసి సీన్లోకి పోతే 2010లో ఎల్ఎన్టీ పీపీపీ మోడల్ సైన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్తో, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 తయారు చేయడానికి. ఈ పబ్లిక్ ప్రైవేట్ సినర్జీ వరల్డ్ క్లాస్ మెట్రో అనేది రిస్క్ షేరింగ్ బిజినెస్లలో మనం పోదామని చెప్పి పోయిండ్రు. అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రులు సపోర్ట్ చేసారు. ఇన్ఫ్యాక్ట్ ఎల్ఎన్టీకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ప్రోగ్రెస్ ఇచ్చిండ్రు, రైడర్షిప్ బూమ్ అయింది. ఇవాళ కాంగ్రెస్ కొంచెమో గొప్పరో దాన్ని క్రెడిట్ తీసుకున్నది. కాకపోతే లాస్ట్కి ఏం చేసిరు అని అంటే, ఒక అప్పుల కుప్ప డెలివరీ చేసారు. ఎంత వర్తరాబాయి అని చెప్పి మనం మాట్లాడితే 15,000 crores అప్పు డెప్ట్. కాంగ్రెస్ అహంకారంకి బలైన లార్సెన్ అండ్ టర్బో అని చెప్పి మాట్లాడుతుండ్రు. అంటే ఇవాళ ఎల్ఎన్టీకి ఏం దొరికిందిరా లాస్ట్కి అని అంటే, ఎగ్జిట్ గేట్ దొరికిపోయింది. ఎందుకు అని అంటే, ఫేజ్ 2కి చర్చలకు రేవంత్ రెడ్డి సర్కార్ అండ్ రేవంత్ రెడ్డి కూసునుడా లేదా అనేది ఇలా రేవంత్ రెడ్డి గారే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు అని అంటే, లార్సెన్ అండ్ టర్బో ఎల్ఎన్టీ ఏమని ప్రపోజ్ చేసింది? ఈక్విటీ పార్ట్నర్షిప్ సీమ్లెస్ ఆపరేషన్స్ ప్రపోజ్ చేసింది. కాంగ్రెస్ రెస్పాన్స్ ఏమనుండే, మా దారిల కన్నరా లేకపోతే నీ రహదారిల కన్నా వెళ్ళిపో అని చెప్పి ఎల్ఎన్టీకి కులయాం దమ్కి ఇచ్చి, నా దారా లేదా రహదారా అని అంటే ఎల్ఎన్టీ నా దారి రహదారే అని చెప్పి, నా వే హైవే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి, మన పీపీపీ ఏదైతే డ్రీమ్ ఉండదు మెట్రో ఫేజ్ 2ది బ్రాడ్ డే లైట్లా దాన్ని మర్డర్ అయిపోయింది. నేను ఒక హిస్టరీ తీసుకొని మాట్లాడుతున్నా కాంగ్రెస్ది. లార్సెన్ అండ్ టర్బో ఎల్ఎన్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టింది అని. ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ రిపేర్స్ తీసుకొని చూస్తే ఎల్ఎన్టీ మేడిగడ్డని ఫిక్స్ చేస్తా అని చెప్పి మాట్లాడింది. మళ్ళీ కాంగ్రెస్కి ప్రాపగండాకు థ్రెట్ అయిపోతుంది కదా. సో మళ్ళీ ఇది నేను ఎల్ఎన్టీకి హరాస్మెంట్ అని మాట్లాడాలన్నా, లేకపోతే ఆబ్వియస్గా ఇది ఒక నరేటివ్ బిల్డింగ్ అనాలా? ఇప్పుడు నేను మాట్లాడితే ఇష్యూ అవుతుంది కాబట్టి కాంగ్రెసే దీని మీద మాట్లాడాలా, సోషల్ మీడియా చర్చక వేదికగా దీని మీద చర్చ జరగాల. మెట్రో ఫేజ్ 1 తీసుకొని మనం చూస్తే ఫోర్స్డ్ టేక్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో 15,000 crore డెప్ట్ ఆన్ తెలంగాణ పీపుల్. ఇప్పుడు 15,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద పడ్డది. సుమారు 280 ఎకరాల మెట్రో ల్యాండ్ ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దోస్తుల చేతులలోకి వెళ్ళిపోయింది. ఏదైతే మెట్రో అప్పుడు అక్వైర్ చేసింది కదా, ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందని అంటే కాంప్లీట్గా కాంగ్రెస్ మెసేజ్ కాంట్రాక్టర్లకు ఎట్లయిపోయిందని అంటే, నువ్వు వర్క్ చేయి, పైసలు ఖర్చు పెట్టు, దాని తర్వాత అవమానం కూడా పడాలి, అదే అనుభవం అదే అనుభూతి కాంగ్రెస్ది అని చెప్పి చెప్తున్నది. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్టార్షన్ అని అంట. ఎందుకు అని అంటే, మళ్ళీ ఈ నరేటివ్లో ఇప్పుడు ఎగ్జిట్ గేట్ అయిపోయింది కదా ఎల్ఎన్టీ. అगर ఇది ఎక్స్టార్షన్ కాకపోతే మళ్ళీ దీన్ని ఏమనాలా? ఎగ్జంప్షన్ అనాలా, మళ్ళీ ఏమనాలా, ఎగ్జిక్యూషన్ అనాలా అనేది ఇవాళ గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారే మాట్లాడాలి. బికాస్ ఈ సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ 2022 ఏదైతే ఉన్నదో, మళ్ళా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం స్టిల్ ఎల్ఎన్టీకి 2,100 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎల్ఎన్టీ అడిగింది, నిజంగా చెప్పాలంటే బిచ్చమటికినట్టుగా అడిగింది, ఈ డెప్ట్ మీరు తీసుకోండి లేకపోతే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, దాని తర్వాత మనం ఎగ్జిట్ అయిపోదాము అని.
కాంగ్రెస్ వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పుదాము అని చెప్పి చెప్తున్నది. సో మళ్ళీ ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర రేపు ఇట్లాంటి ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రేపు పనిచేయగలుగుతాయా, పని చేస్తాయా? ఇట్లాంటి వర్డ్ ఆఫ్ మౌత్ ఎట్లా పోతుంది? ఇంత పెద్ద ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు అనే ఇంకిత జ్ఞానం కాంగ్రెస్కు ఉన్నదా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. ఏదైతే వెనకటి ప్రభుత్వం 20,000 కోట్ల అసెట్స్ క్రియేట్ చేసినామని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుందో, ఇవాళ ఆ 20,000 కోట్ల అసెట్స్ 15,000 కోట్ల డెప్ట్ లాగా అప్పులాగా మారిపోయింది రాతో రాత్రి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ ఏం చెప్తుంది, ఏమైంది పక్కకు పెడితే మెట్రో ఫేజ్ 2 అనేది ఏదైతే ఉందో అది సెంటర్ మీదకి నూకి సెంటర్ మొండి చేయి ఇచ్చింది అన్నది. మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు మీరు ఎంత అక్వైరీ చేస్తారు, మీ ఏదైతే ఇప్పుడు ఒక ల్యాండ్ అక్వైరీ చేయడానికి రూపాయి అవుతుందని అనుకుందాం, అందులో 50 పైసలు సెంటర్ వేస్తవచ్చు, 50 పైసలు మీరు వేస్తారవచ్చు, లేకపోతే మీరు 60 పైసలు వేస్తారవచ్చు, సెంటర్ 40 పైసలు వేస్తారవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ నీ పైసలు పెడితే కదా మేము 60 పైసలు ఇస్తాం. మీరు పెట్టకుండా డైరెక్ట్ సెంటర్ని అడిగినారు అనుకో, కాంగ్రెస్ ఈయన చరిత్ర మనందరికీ తెలిసిందే. సో ఇలా భాగ్యనగరంలో ఏదైతే 163 కిలోమీటర్ల నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దానికి బ్రేక్స్ పడ్డాయి. ఇది కాంగ్రెస్ పొలిటికల్ వెండేటా కాదా? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఇలా ఏదైతే భూములు అక్వైర్ చేసిర్రో ఆ భూములను అన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పచెప్తారా, లేకపోతే కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలకు కంప్లీట్గా ఈ భూములను దారదత్తం చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎగ్జిట్ గేట్ పట్టుకున్నది కాబట్టి, నా దారి రహదారి అని చెప్పింది కాబట్టి, మళ్ళీ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు? ఇది మోనోపలైజ్ చేస్తారా, లేకపోతే నిజంగా దాన్ని ఆక్షన్ చేసి ముంగడికి పెడతారా, లేకపోతే కాళేశ్వరంలో జరిగిన ఏదైతే నరేటివ్ బిల్డింగ్ ఉంటుందో అది చేసుడు మొదలెడతారా? కాంగ్రెస్ = కరప్షన్ అనేది ఏదైతే సినానిమ్ ఉందో దాన్ని బ్రేక్ చేసే తత్వం కాంగ్రెస్కు ఉందా? ఆ తపస్సు దిశల అడుగులేస్తారా? ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఫ్రెండ్స్, ఎల్ఎన్టీ అనేది ఆషామాషా కంపెనీ కాదు, ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఇవాళ తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇన్వెస్టర్లు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ఈ హరాస్మెంట్ మేము తట్టుకోలేము, ఇది ఎగ్జిక్యూషన్ పాలసీ కాదు, ఇది ఒక ఎక్స్టార్షన్ పాలసీ అని చెప్పి చెప్పుకుంటున్నారు. వెనకటికి డేటా తీసుకొని చూస్తే వెనకటి ప్రభుత్వంలో సుమారు మెట్రో రైడర్షిప్ ఏదైతే ఉందో 5 lakh per day ఉండే. ఐటీ కారిడార్ బూమ్ అయింది, ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆల్మోస్ట్ రెడీ టు రోల్ అన్నట్టు ఉండే, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మెట్రో చూసుకుంటే ఒక అప్పుల బెలూన్ అయిపోయింది, బుగ్గ అయిపోయింది. నిజంగా చెప్పాలనంటే తెలంగాణ ప్రజల ఆశయాలు బుగ్గలు కలిసిపోయినాయి. మెట్రో ఫేజ్ 2 అనేది కంప్లీట్గా ఆగిపోయింది, మోసం జరిగింది. సో మళ్ళీ ఇది కాంగ్రెస్ గిఫ్టా, లేకపోతే దీన్ని ఏమనాలనేది మీరు ఒకసారి చెప్పుర్రి ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ హైదరాబాద్ ఫ్యూచర్ని బిల్డ్ చేద్దామని వచ్చింది. నిన్న ఆడ ఇవాళ ఈడ అని అన్నారు. ఈడ నాకు ఫ్యూచర్ కనబడతలేదు, కాంపిటెన్సీ కనబడతలేదు, కేవలం ఒక కమిషన్ బిల్డింగ్ యాక్టివిటీ కనబడుతుంది. సో మళ్ళీ దీన్ని కాంగ్రెస్ ఏ రకంగా మాట్లాడుతుంది, ఏ రకంగా సమర్థించుకుంటుందో నాకు చెప్పాలి. అప్పుల కుప్పలయ్యేలా రైళ్లలో పరిగెడుతుంటే డెవలప్మెంట్ జంక్షన్ అని కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది? ఇలా అక్వైరీ చేసిన ల్యాండ్స్ ఖాళీ భూములేనా, లేకపోతే కాంగ్రెస్ రాజకీయ నాయకులు జేబుల నింపనీకేనేనా? ఇది కేవలం మెట్రోతో ఆగిపోతుందా, లేకపోతే కాంగ్రెస్ డెవలప్మెంటల్ కేస్ స్టడీనా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి కూడా చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.